అనుభవం చేయించండి. అనుభవం ఎటువంటిదంటే కొద్దిగా దోసిలితో ఇచ్చినా కానీ అనుభవం జరిగిన తర్వాత అనుభవం అనే రెక్కలు అనండి, లేదా అనుభవం అనే పాదాలు అనండి, వాటితో ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు. కొద్దిగా మనం ఇచ్చినా కూడా ధైర్యం అనే రెక్కలు అనండి, లేదా ధైర్యం పాదాలు కావచ్చు, ధైర్యం రెక్కలు కావచ్చు, వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. దీనికోసం విశేషంగా ఈ సంవత్సరం నిరంతర అఖండ మహాదానులుగా అవ్వండి. అఖండం మనసా ద్వారా శక్తి స్వరూపులుగా అవ్వండి. మహాదానిగా అయ్యి మనసు ద్వారా వైబ్రేషన్ల ద్వారా నిరంతరము బాబా అంటున్నారు. అఖండ మహాదాని అంటే నిరంతరము దానం చేసేవాళ్ళు. సో బాబా అంటున్నారు ఆ విధంగా శక్తుల అనుభవాన్ని చేయించండి. వాచా ద్వారా బాబా అంటున్నారు వాచా ద్వారా జ్ఞాన దానాన్ని చెయ్యండి. కర్మణ ద్వారా గుణాల దానాన్ని చెయ్యండి. రోజంతా మనసు ద్వారా, వాచా ద్వారా, కర్మణ ద్వారా ఏదో ఒకటి ఉపయోగించి అఖండ మహాదానులుగా కండి. సమయ ప్రమాణంగా ఇప్పుడు దానిగా కాదు, అప్పుడప్పుడు దానిగా కాదు, అఖండ మహాదానిగా కావాలి. ఎందుకంటే ఆత్మలకు ఆవశ్యకత ఉంది. మరి మహాదానిగా అవ్వడానికి ముందుగా మీ జమా ఖాతాను చెక్ చేసుకోండి. వేరే వాళ్ళకి ఇవ్వాలంటే నా దగ్గర ఉందా అని జమ చేసుకున్నావా అని చెక్ చేసుకోండి. 4 సబ్జెక్టులలోనూ జమా ఖాతా ఎంత శాతంలో ఉంది? ఒకవేళ స్వయంలో జమా ఖాతా లేకపోతే మహాదానిగా ఎలా కాగలరు? జమా ఖాతాను చెక్ చేసుకోవడానికి గుర్తేమిటి? ఎట్లా బంగారు చొక్కంగా ఉందా లేదా, కల్తీ అయిందా అని గిట్రాయి మీద గీసి తెలుసుకుంటారు కదా, అట్లా జమా ఖాతా ఉందంటే గుర్తేమి? మనసా వాచ కర్మణాల ద్వారా అయితే చేశారు, కానీ జమ అయిన దానికి గుర్తేమి? సేవ చేస్తూ ముందుగా స్వయం సంతుష్టత. జమ అయిందంటే సంతుష్టంగా ఉంటారు. దీనితో పాటు ఎవరి సేవ అయితే చేశారో ఆ ఆత్మలలో సంతోషంతో కూడిన సంతుష్టత వచ్చిందా? ఒకవేళ 2 వైపులా లేదంటే సేవ ఖాతాలో మీ సేవ యొక్క ఫలం జమా కాలేదు అని అర్థం చేసుకోండి. బాబ్దాదా అప్పుడప్పుడు పిల్లల జమా ఖాతాను చూస్తూ ఉంటారు. అక్కడక్కడ శ్రమ ఎక్కువగా ఉంది, కానీ జమ యొక్క ఫలం తక్కువగా ఉంది. కారణమేమి? 2 వైపులా సంతుష్టత తక్కువగా ఉంది. ఒకవేళ సంతుష్టత అనుభవం చేయలేదంటే అది స్వయం కావచ్చు, ఇతరులు కావచ్చు, అప్పుడు జమా ఖాతా తక్కువ